అలా ఉన్నప్పుడు ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మనం సస్పెక్ట్ చేస్తాము. దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాము నార్మల్ గా అంటే కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ అనేది ఒక పరీక్ష ఉంటది. ఆ టెస్ట్ చేపిస్తాం. అదే విధంగా యూరిన్ కల్చర్స్ అని అంటారు, కల్చర్ సెన్సిటివిటీ. ఇదేంటంటే యూరిన్ కల్చర్ సెన్సిటివిటీలో అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది, ఓకే, అదే విధంగా మన శరీరానికి ఏ యాంటీబయాటిక్ అయితే మనకి యూజ్ అవుతుంది అనేది మనకు ఆ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీలో చాలా మనకి ఉపయోగకరమైన టెస్ట్. ఆ పరీక్ష చేపించుకుంటే కూడా మనకి ఎందువల్ల వస్తుంది అనేది కూడా మనం నిర్ధారించుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు మనకి దగ్గరలో అశ్విని హాస్పిటల్ కి వచ్చి అప్రోచ్ అవ్వండి. ఇలా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ఇలా కంట్రోల్ చేసుకోవాలి. మామూలుగా ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు హైడ్రేషన్ అంటే శరీరానికి తగినంత నీరు సరిపోవట్లేదు అని అర్థం అనమాట. సో ఎక్కువగా నీరు తీసుకోవాలి. అసలే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా నీరు అనేది ఎక్కువగా తీసుకోవాలి. 4 నుంచి 5 లీటర్లు అంటే శరీరాన్ని బట్టి కనీసం 3.5 నుంచి 4.5 లీటర్లు. ఇంకా ఒకవేళ ఒబేస్ గా అలా ఉంటే కనీసం 4.5 లీటర్లు కూడా తీసుకోవచ్చు. సో ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి. బటర్ మిల్క్ గానీ, మజ్జిగ నీళ్లు గానీ, లేకపోతే ఏదో ఒకటి. మామూలుగా క్రాన్బెర్రీ జ్యూస్ అనేది దొరుకుతుంది. క్రాన్బెర్రీ జ్యూసెస్ వల్ల ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం త్వరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.